తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ నటి, యాంకర్ అయినటువంటి అనసూయ దాదాపు 74 మంది మీద అయితే కేసు పెట్టింది. అందులో సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఆయన ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్‌కి రావడం జరిగింది. అసలు ఆయన ఎందుకొచ్చారు, ఏంటి అని వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో శేఖర్ భాష గారు ఉన్నారు. భాష గారు చెప్పండి, కమిషనరేట్‌కి ఈరోజు వచ్చారు. వాళ్ళు పిలిచారా? లేకుంటే మీరే వచ్చారా? అసలు ఎందుకొచ్చారు? నేనే వచ్చానండి. ఎందుకు పెట్టారు నా మీద కేసు? నేను చేసిన తప్పేంటి అని చెప్పి కనుక్కోవడానికి వచ్చాను. సో, వచ్చి అడిగాను. అడిగిన తర్వాత వాళ్ళు చూపించారు. ఇదిగో మీ మీద ఇచ్చిన ఆవిడ కంప్లెయింట్ అంటే ఎఫ్ఐఆర్‌లో ఉన్నదే. దాంట్లో నా మీద ఏదో 2 లింకులు పెట్టారు. 2 ఇంటర్వ్యూల్లో. ఆ ఇంటర్వ్యూల్లో నేను ఎక్కడా కూడా ఒక బూతు మాట మాట్లాడలేదు. బట్ స్టిల్ నేను ఆ ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను. మీరు నన్ను పంపిస్తానండి, నన్ను అరెస్ట్ చేస్తానన్నా, నా జడ్జి దగ్గరికి తీసుకెళ్తాను, నేను రెడీ అని చెప్పొచ్చాను. దాంట్లో అంటే సార్ ఇది ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము తీసుకోవాలి. బట్ దాన్ని ఎంక్వైరీ చేస్తాం. దానికి తగ్గట్టుగా తర్వాత విచారణ ఏమైనా ఉంటే జరుగుతుంది. సో, మీకేమైనా అనిపించిందా అంటే మేము ఎంక్వైరీ చేస్తాం సార్. ఆవిడకి ఏం అభ్యంతరంగా ఉందో మేము వెళ్ళి ఆవిడ స్టేట్మెంట్లు కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా విషయం చూస్తామని చెప్పారు. బట్ నేను వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నేను చూస్తే నేను చాలా క్లియర్ కట్గా ప్రస్తుతం సమాజం నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది ఇటువంటి దుష్ప్రచారం వల్ల. పద్ధతిగా బట్టలు వేసుకోమ్మా అని చెప్తే కూడా అది పెద్ద బూతులాగా చిత్రీకరించి దాన్ని ఇది చేస్తున్నారు. అది విచ్ ఈజ్ రాంగ్. ఎవరికైనా వాక్ స్వాతంత్రపు హక్కు ఉంటుంది. వాళ్ళకి ఇలా పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికైనా ఒక తండ్రిలాగా ఎవరికైనా సరే చెప్పచ్చు. దాంట్లో తప్పే లేదు అని చెప్పి మనం చెప్తే అది కాదట, అది చెప్పకూడదట. పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికి లేదు, లేకపోతే కేసులు పెడతారట. సో సో ఇది ఏ రకమైన న్యాయం నాకు మీరే చెప్పాలనుకున్నా సార్. ఇట్ విల్ రిఫ్లెక్ట్. సో 2 లింకుల్లో కూడా అదే ఉన్నాయి. 2 ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ నాకు తెలిసి అయితే నాకు తెలిసి కదా కంప్లీట్గా చూశాను. ఆయన కూడా ఏమనిపించలేదు సార్ ఇక్కడ మీరు తప్పు చేశారని ఆయన కూడా అనలా. సో చూద్దాం. నేనేమో కోరుకున్నానంటే ఇది ఇక్కడ కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే పోలీసులు బయటకు వచ్చి మీడియాలో మాట్లాడకూడదు ఈ కేసు గురించి, ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైనా సరే. బట్ నేను ఇది ఖచ్చితంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలనే కోరుకుంటున్నాను. జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే తీర్పు అనేది ఒక చెంపపెట్టులాగా ఉండాలి. నేను నమ్ముతున్నాను, నేను బలంగా నమ్ముతున్నాను. నేను సమాజం పక్కన నిలబడ్డాను. ఒక బెటర్ సమాజం కోసం నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనే ఒక మంచి కోరికతోటి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. అంటే ఆవిడ సెక్సువల్ హెరాస్మెంట్ వంటి కేసులు పెట్టారు. ఆవిడని అంతలా ప్రభావితం చేసినటువంటి వర్డ్స్ ఏంటి? మీరు అంతలా ఏం యూజ్ చేశారని ఇంకా దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అసలు అంటే నేనే కాదు, ఇంకా 73 మంది ఉన్నారు. దాంట్లో ఎవరన్నా ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో, దానికి సంబంధించిన సెక్షన్ అయి ఉండొచ్చు. కానీ ఇది ఏంటంటే ప్రతి ఒక్కడికి ఈ సెక్షన్ అని చెప్పి ఇండివిజువల్గా రాయరు పోలీసులు. సో మరి అది ఎవరి కేటగిరీలో పడిందో నాకు తెలియదు. నాకైతే అప్లై అవ్వదని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం శివాజీ గారు ఒక ఈవెంట్లో చేసిన వ్యాఖ్యల నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఇదంతా వరద మొత్తంగా కూడా. అయితే సేమ్ అలాగనే అనసూయ గారు కూడా గతంలో ఆ రాశి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ సారీ చెప్పారు. అదేవిధంగా ఈయన శివాజీ గారు కూడా బహిరంగంగా సారీ చెప్పారు. ఏం చెప్తారు మరి ఇప్పుడు అనసూయ గారు విషయం? ఇదంతా బయటకు వచ్చింది కాబట్టే నా మీద కేసు వచ్చింది. ఇప్పుడు అది బయటకు తీసుకొచ్చింది ఎవరు? రాజుగారి ఫలాలన్నా లేకపోతే ఆవిడ సోకుపళ్ళని చెన్మై పడిందని చెప్పన్నా కూడా. సో ఇటువంటి నిజాలు నేనైతే బయటికి చూపించి మాట్లాడుతున్నాను కదా, అది జీర్ణించుకోలేకపోతారు. బేసికలీ 4 బూతులు తిట్టిన వాడికన్నా నిజం మాట్లాడేవాడు లాజికల్గా ఇది తీసి ఇదిగో నువ్వు చేసిన తప్పని చూపించడం అనేది వాళ్ళకి, అంటే తప్పుని చూపించడం అనేది నేను చేసిన తప్పు అనమాట. ఇదిగో అమ్మ రాశిగారి ఫలాలు ఏంటి, ఇది ఏంటి, చిన్నపిల్లల మూతి మీద ముద్దులేంటి, లేకపోతే కావాలని స్విమ్మింగ్ సూట్లు ఉన్న ఫోటోలు రెచ్చగొట్టే విధంగా మై బాడీ మై ఇది అని చెప్పి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ నెక్స్ట్ డేనే కావాలని రెచ్చగొట్టడానికి చేసిన పని కదా ఇది. సో ఏంటి ఇవన్నీ అంటే మీరు చేసే తప్పుల్ని మేము ఎత్తు చూపిస్తే దాన్ని ఆపడం కోసం కేసులు పెట్టి భయపెట్టి ఏదో రకంగా చేయాలనుకుంటున్నారు. సో కేసులకు భయపడాడు ఎవ్వరు లేడు ఇక్కడ. మీరు కేసులు పెడతారా, ఎక్కడ పెడతారో పెట్టండి. నా స్టాండ్ ఇదే. ఖచ్చితంగా నేను అన్న ప్రతి మాట మీద నిలబడతాను, ఎక్కడికైనా వస్తాను. అంటే భయపడటం అనే ఒక వర్డ్ మీరు యూజ్ చేశారు కాబట్టి అడుగుతున్నాము. మీతో పాటు మరో 73 మంది పైన కూడా కేసులు పెట్టారు. సో ఎవరు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. మీరు ఒక్కరే వచ్చారు. దట్టు కూడా వాళ్ళు పిలవకపోయినా మీరే వచ్చారు. ఏంటి ఏమని చెప్పుకోవచ్చు దాన్ని మరి? అంటే ఇప్పుడు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. నాకు ఇది కొత్త కాదు కాబట్టి నేను తెలుసుకున్న చట్టం ఏంటంటే మీరు ఎవరన్నా సరే మీ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని సంప్రదించడం అనేది మీ బాధ్యత కూడా అవుతుంది. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించి అన్నీ చేయరు చాలాసార్లు. సో మీరు రావడం అనేది ఒక సిటిజన్గా మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంతేగాని వాళ్ళు పిలిస్తే వద్దాంలే అనేది కూడా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ పెడితే ఏమవుతుందిలే, మన దాంట్లో ఏం లేదులే, దమ్ము లేదులే అని చెప్పి మనం వదిలేయకూడదు.
ఇప్పుడు మీ తప్పు లేకుండా మీ మీద ఎవడన్నా ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టాలి? మీరు తప్పు చేయనప్పుడు ఎక్కడో ఉండకండి, వచ్చి అడగండి, గట్టిగా నిలదీయండి. సో అది ఎవరైనా సరే మనం భయపడాల్సిన ప్రసక్తే లేదు. ఎవ్వరూ భయపడకండి దయచేసి. ఏంటి మరి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు, మీరు తెలుసుకున్నారు అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళ ఆఫీసర్స్, ఏమంటున్నారు మొత్తంగా? అదే ఆ పెద్ద కంప్లైంట్లో నాకు సంబంధించిన వరకు నేను అడిగాను, నేను చేసిన తప్పేంటి చూపించండి అన్నాను. ఆయన ఇదిగోండి మీ మీద ఇగో 2 లింకులు ఏవో ఇచ్చారు, ఈ 2కి సంబంధించి అని చెప్పారు. దాంట్లో ఏం లేదని నాకు అర్థమైంది. ఏంటి ఫర్దర్గా నోటీస్ ఏమైనా ఇస్తారని ఏమైనా చెప్పారా? ప్రస్తుతానికైతే అవేం ఉండదు. దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరెవరు పేర్లు మారచ్చు, పేర్లు తీసేయచ్చు, కొన్ని ఉండొచ్చు, అన్నీ జరగచ్చు. బట్ ఎవ్వరు కూడా నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీరు ఒక ఫియస్ డిబేట్లో ఒక మాట దొల్లినా కూడా అది తప్పు కాదు. ఎందుకంటే మీరు ఇంటెన్షనల్గా ఒక తప్పు చేయలే అక్కడ. అదే పనిగా ఇంటెన్షనల్గా కూర్చొని ఆమెను డిఫేమ్ చేయడానికి అదే చేయలేదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఏదో ఒక డిబేట్లో మాట వచ్చి ఆ డిస్కషన్లో పెరిగి ఒక మాట తోలచ్చు. దాన్ని పట్టుకొని ఎదుగు ఈ మాట అనేసావు కదా అని చెప్పి చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు మీరు ఈ లెక్కన శివాజీ గారు కూడా అలానే ఇంటెన్షన్గా కాకుండా ఏదో దొరికింది అని చెప్పుకోవచ్చా? ఆయన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారు, ఎందుకంటే ఈ తతంగం మొత్తం అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి. ఖచ్చితంగా ఆయన ఇంటెన్షనల్గా ఎవరంటారండి? ఖచ్చితంగా ఆయన ఇంటెన్షనల్గా అన్న మాట అయితే కాదు. ఇప్పుడు సడన్గా నేను చెప్పాలి కదా, ఆయన బాడీ పార్ట్స్ చూపించుకోవడం కరెక్ట్ కాదు అనే మాట తెలుగులో మాట్లాడాలి, అంతే కదా. మీరు చీర కట్టుకోండి, అంతేగాని బాడీ పార్ట్స్ చూపించుకునే దాంట్లో ఏం లేదండి అని కూడా అని ఉండొచ్చు. కానీ ఇది తెలుగులో చెప్పండి, మీరు టక్కుమని చెప్పండి, మీరు బాడీ పార్ట్స్ని తెలుగులో చూపించకండి అని చెప్పడానికి. సరే, కొంతమంది టక్కుమని శరీర భాగాలు కనబడేట్టు అని కూడా అనొచ్చు. బట్ అక్కడ ఉన్న యూత్కి అర్థం కావాలంటే టక్కుమని సామాన్ అనే కూడా వాడాడు. మీరు ఊళ్ళలోకపోతే కొంత ఇలాగే ఉంటుంది. శరీర భాగాలు అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇది నేనేం సమర్థించట్లేదు ఆయన చెప్పింది, కానీ కావాలని అయితే చేయలేదు అంటున్నాను నేను. బట్ యూ షుడ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. నేను ఇప్పటికీ చెప్తాను, ఒక స్టేజ్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పే మాటలు అవతల వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉండొచ్చు. ఎస్పెషల్లీ అవతల ఉండేది యూత్ కదా, వాళ్ళని మనం ఇదే కరెక్ట్ అనుకునే విధంగా మీరు ఏం చేస్తే అదే రైట్ అవుతుంది సార్. వాళ్ళకి మీ ఫ్యాన్స్ కదా వాళ్ళంతా. సో వాళ్ళు మీరు సిగరెట్ కలిస్తే వాళ్ళు సిగరెట్ కలుస్తారు, మీరు మందు కొడితే వాళ్ళు మందు కొట్టాలనుకుంటారు, మీరు ఏం చేస్తే అదే చేయాలనుకుంటారు. అలాగే అనసూయ చేసిన ఇదిగో నేను పొట్టి బట్టలు వేసుకుంటా అంటే నేను కూడా ఎలా వేసుకొని తిరుగుతా అంటే, ఇప్పుడు అదే కదా ప్రాబ్లం మెయిన్గా ఇళ్లలో. ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ అండి, మహేష్ బాబు స్టైల్గా సిగరెట్ తాగాడండి, నేను మావాడు కూడా మొదలెట్టాడంటే ఆ పేరెంట్కి ఏమవుతుంది? కోపం వస్తుంది. అలాగే నేను అనసూయ ఫ్యాన్ అండి, అనసూయ ఇట్లా వేసుకుంది కదా, నేను కూడా ఇట్లా వేసుకుంటా అని చెప్పి వాళ్ళ కూతురు ఎవరైనా మొదలెట్టింది అనుకో, ఏం కర్మరాదు ఎవరు అని చెప్పి అనుకుంటాడో లేదా తండ్రి. సో బేసికల్లీ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, రోల్ మోడల్స్, హీరోలు, హీరోయిన్లు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఒక మాట మాట్లాడినా, ఒక ఇది చేసినా కూడా ఖచ్చితంగా సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. నా బాడీ నా ఇష్టం, నేను ఎప్పుకొని తిరుగుతా అని చెప్పే స్టేట్మెంట్ మీరు అందరినీ ఎంకరేజ్ చేసినట్టే అది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిది ఉంది. అల్లు అర్జున్ గారు అదేదో సంధ్య థియేటర్కి వెళ్ళినప్పుడు సరే నా రైట్ నా ఇష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆ నిధి అగర్వాల్ది కూడా జరిగింది. ఆ తొక్కిసలాట జరిగి అక్కడ ఎవరైనా చచ్చిపోయింటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నా హక్కు అండి నేను ఇక్కడికి వేసుకోవడం. హక్కు కన్నా రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ కదా సార్. హక్కు ఎవరికి? నీకు నాకు. సెలబ్రిటీలకి హక్కు కన్నా రెస్పాన్సిబిలిటీ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ సొసైటీ వాడుకొని నువ్వు ఇంత పెద్దవాడు అయ్యావు. ఇప్పుడు నీకు హక్కులు కాదు గుర్తు రావాల్సింది, బాధ్యతలు గుర్తు రావాలి. ఇప్పుడు నీకు 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు పిల్లలు ఉన్నారు, నీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించడం మానేసి బాధ్యతల గురించి ఆలోచించాలి ఈ వయసులో ఉన్నవాళ్ళు. ఫైనల్గా మీ పైన సెక్సువల్ హరాస్మెంట్ లాంటి కేసు పెట్టిన అనసూయ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇది తప్పు అని తేలిన తర్వాత సెక్షన్ 211 అని ఒకటి ఉంటుంది. నా మీద తప్పుడు కేసు పెట్టిన దానికి నేను తిరిగి ఆవిడ మీద కేసు పెట్టచ్చు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఆవిడకి ఏం చెప్పాలి? తప్పుడు కేసులు పెట్టి నోళ్ళు మోయించలేరు మీరు. జనాల్లో ఉన్న మాట మీరు తెలుసుకొని ఇది నిజం అని గ్రహించిన రోజే మీకు ఏదన్నా ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. లేకపోతే ఇవాళ ఏదైతే పరిస్థితి ఎదుర్కొంటారో దానికన్నా 10 times 100 times మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను చేసింది కరెక్ట్, మీరు ఒప్పుకోకపోతే మీ మీద కేసులు పెడతా అనే ధోరణిలో జరుగుతున్నది కదా. సో ఇక్కడ దానికి ఎందుకు చెప్తున్నానంటే, బూతులు తిట్టిన వాడి మీద కేసు పెట్టచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన నా మీద కూడా కేసు పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే మా ఐడియాలజీ గెలవాలి. నీ డిఫరెంట్ ఐడియాలజీ కావచ్చు, నాది డిఫరెంట్ ఐడియాలజీ కావచ్చు, యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. సరే నేను ఓడిపోవచ్చు, నేను గెలవచ్చు దాన్ని, బట్ నేను ఓడిపోతున్నాను కదా అని చెప్పి అవతల వాడి మీద కేసు పెడతా లేకపోతే ఇది చేస్తా అంటే
ఉడికి మొత్తనవా లేకపోతే ఓడిపోయిన ఇదే అమౌంట్ క్లియర్ కట్గా పాయింట్స్ వాదించుకొని మీరు పబ్లిక్గానే చేయొచ్చు, డిబేట్లు చేయొచ్చు, మీడియాకి రండి, డిస్కషన్ చేయండి. లేదు నోళ్ళు మూయిస్తాం మేము, ఎలా కేసులు పెట్టి లేదు మూయించండి చూద్దాం. సో అది వింటున్నారుగా మొత్తంగా తను ఎలాంటి అంత సెక్సువల్ హెరాస్మెంట్ పెట్టాల్సినటువంటి వ్యాఖ్యలు నేనైతే ఏమీ చేయలేదు, నేను చేయకపోయినా కూడా ఎందుకు నా పైన సెక్సువల్ హెరాస్మెంట్ లాంటి అంత పెద్ద కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటూ కూడా నేను అడగడానికి కమిషనరేట్కి వచ్చాను. ఖచ్చితంగా విచారణలో ఒకవేళ ఫర్దర్గా నోటీసులు ఇచ్చినా కూడా తప్పకుండా నేను సహకరిస్తాను. అదేవిధంగా ఒకవేళ ఈ కేసు నా పైన పెట్టినటువంటి కేసు తప్పు అని నిరూపిస్తే ఒకవేళ ప్రూవ్ అయితే నేను కూడా ఖచ్చితంగా రివర్స్లో అనసూయ పైన అయితే కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందంటూ కూడా శేఖర్ భాష చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సురేష్తో అక్రమిక్ టీవీ, హైదరాబాద్.